ఉంది. ఇంకా కొంచెం అటు ఇటు కొంచెం ఫ్లాస్ ఉన్నాయి కానీ బట్ స్టిల్ మూవీ టూ గుడ్. మంచిగా అనిపించింది సినిమా. మన ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా టర్న్ కావాలి, వాళ్ళు స్పోర్ట్స్కి ఎట్లా మోటివేట్ కావాలన్నది సినిమాలో చూపించారు. అది చాలా బాగుంది. బుచ్చిబాబు అయితే ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ చేసిండు. అది ఇక వాళ్ళ డిపెండెన్స్. సుకుమార్ తీసుకున్న స్టోరీ వేరే. అవును, అది వేరే, కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ వేరే, ఇది వేరే. ఇది స్పోర్ట్స్ రిలేటెడ్, అది మాఫియా రిలేటెడ్, స్మగ్లింగ్ రిలేటెడ్. సో ఎవరిది వాళ్ళది మంచిగానే ఉంది. ఇట్ కెన్ బి బెస్ట్ మూవీ, కానీ ఇంకా బెటర్గా కూడా రావచ్చు. అట్లానే ఇదే బెస్ట్ మూవీ అని చెప్పలేము, కానీ మంచిగా ఉంది. చేసిన దాంట్లో ఇప్పుడున్న ఆల్మోస్ట్ 3-4 months లో ఉన్న బెస్ట్ మూవీ అయితే ఇదే. దురంధర్ మూవీ అగైన్ పాట్రియాటిక్ ఫిల్మ్ కదా, దాంతో దీన్ని కంపేర్ చేయలేము. కానీ ఇది కూడా బాగుంది, అది కూడా బాగుంది. సినిమా ఎక్సలెంట్ సినిమా, ఎవ్రీథింగ్ చూడొచ్చు. పిల్లలతో చూడండి. మనకి ఆట వస్తే మనకి ఐడెంటిఫికేషన్ ఎలా సాధించాలి, ఏంటి కస్తుంటే ఏమైనా చేయొచ్చు. జీవితంలో అన్ని కోల్పోయినా అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఒక్క ఛాన్స్ మిగిలి ఉంటుంది, అదే మెసేజ్ జీవితంలో. ఎవ్రీ ఛాన్స్ యూటిలైజ్ చేసుకొని సక్సెస్ అవ్వడమే జీవితంలో. అల్లూరికి సాధించాడు. అలానే ఈ సినిమా ఇన్స్పిరేషన్ తీసుకొని ఆంధ్ర తెలంగాణ యువత ఇలానే జీవితంలో అనుకున్నవి సాధించాలి, హోప్ కోల్పోకూడదు అనే ఒక వండర్ఫుల్ మెసేజ్. ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్. జాన్వీ కపూర్ సూపర్ యాక్టింగ్, చికిరీలో డాన్స్ కుమ్మేసాడు, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఇంతకంటే ఎవ్రీథింగ్. ఆటే గుర్తింపు. నేషనల్ అవార్డు రాకపోతే ఢిల్లీ తప్పు. అర్హుడు, అర్హత ఉన్న వాళ్ళకి గుర్తింపు రావాలి. జగపతి బాబు గారి యాక్టింగ్ కొంచెం షార్ట్ క్యారెక్టర్ అయినా చెప్పా కానీ జీవించేసాడు. అప్పుల్ సూరి క్యారెక్టర్ మళ్ళీ పుట్టం ఉన్నప్పుడే చేసేయాలి, అదే మెసేజ్. ఇంకా ఎంటర్టైనింగ్ గా చెప్పాలంటే మళ్ళీ పుడతావా ఏంటి? రంగస్థలం మూవీకి రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు రాలేదు. ఇప్పుడు ఈ మూవీకి రాలేదనుకో, రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వాల్యూనే ఉండదు అన్న. రావాలి మీరందరూ చూసి నేషనల్ అవార్డు రావాలని చెప్పాలి. వస్తుందన్న రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు ఈసారి. చూడండి పెద్దతో. ఇలాంటి మూవీస్ చూడాలంటే మళ్ళీ పుడతామే ఏంటి? ఖచ్చితంగా చాలా బాగుంది బ్రో మూవీ. ఒక విలేజ్ కోసం ఏం చెయ్యాలన్నా, అంటే ఒక విలేజ్ కోసం మనం సాధించాలంటే ఒక గేమ్, ఒక స్టడీ కాకుండా గేమ్లో పార్టిసిపేట్ చేస్తే ఏం సాధించాలనేది ఈ మూవీ సూపర్గా ఉంది. ఖచ్చితంగా రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం నేషనల్ అవార్డు రావాలి, వస్తుందని భావిస్తున్నాను. జై చరణ్. ఒకటే మాట, నేషనల్ అవార్డు పక్క. నేషనల్ అవార్డు రాకపోతే వేస్ట్. జై చరణ్. చరణ్ యాక్టింగ్ సూపర్. అసలు చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ అసలు ఒక లెవెల్ ఉందన్నమాట. మొత్తం రామ్ చరణ్ సినిమా మొత్తం అందరూ పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఎంజాయ్ చేస్తారు. కొంచెం అర్థం కావడానికి కొంచెం కష్టమైతుంది కానీ ఇన్వాల్వ్ అయిపోతే అన్ని నచ్చుతాయి. దానికంటే ఎక్కువే ఉంది. కొట్టొచ్చు, కొట్టాలి.